ఏపీ బడ్జెట్‌ని ఎలా చూడొచ్చంటారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే గ్యారంటీ అమలు చేయగలరా? అంటే చంద్రబాబు నాయుడు ఇంకా సీనియర్ కదా జగన్ కంటే. అవును. అలా మంచిగున్నయి కంటిన్యూ చేస్తాడు. తనకు నచ్చనివి తీసేస్తాడు. కొన్నిటి పేర్లు మారుస్తాడు. ఒకరిలాగా ఇంకొకరిని పోల్చాల్సిన అవసరం లేదు. బట్ ప్రజలకు ఇష్టమైన పథకాలు, ప్రజలు లబ్ధి పొందిన పథకాలు కంటిన్యూ అవుతాయి. రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టాడు. అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు. ఇవన్నీ కంటిన్యూ చేశాడు కదా కేసీఆర్. కాబట్టి చంద్రబాబు కూడా చేస్తాడు. ప్రజలకు ఇష్టమైనవి, ప్రజలకు నచ్చినవి వదులుకోవడం అనేది కరెక్ట్ కాదు. జగన్ గారు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు. టీడీపీ వాళ్ళు ఇవ్వనంటారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానంటుంది. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే రూల్స్ అనేటివి ఉంటాయి కదా, అది దాని పేరే చట్టసభ. చట్టసభలు ఏం చేస్తారు? చట్టాలు చేస్తారు. మరి వాళ్ళు చేసిన చట్టాలను వాళ్ళు గౌరవించాలి కదా. చట్ట ప్రకారం ఏంటంటే 10% మంది హౌస్లో ఉన్న మెంబర్స్లలో 10% మంది అపోజిషన్లో ఉంటేనే అపోజిషన్ లీడర్ అనేది వస్తుంది. అంటే అక్కడ అసెంబ్లీలో 175 స్థానాలు ఉన్నాయి. 175 స్థానాలు అంటే కనీసం 17 మంది శాసనసభ్యులు, 18 మంది 17 మంది ఉంటేనే జగన్ గారికి ఆ హోదా వస్తుంది. అట్లా రానప్పుడు డిమాండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆయన ఇప్పుడు ఇదివరకు ఇటువంటి పరిస్థితి ఇక్కడ వచ్చింది మన కంబైన్డ్ స్టేట్లో. ఎప్పుడంటే 1994 ఎన్నికలలో ఎన్టీ రామారావు స్వీపింగ్ మెజారిటీ వచ్చింది. అప్పుడు కాంగ్రెస్కి వచ్చింది కేవలం 26 సీట్లు మాత్రమే. 26 సీట్లు అంటే ఎన్ని రావాలి? మినిమం ఏంటంటే ఆ రోజున్న సభలో 294 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే 29 సీట్లు రావాల్సిన పరిస్థితుల్లో 26 వచ్చినాయి. 26 వచ్చినప్పుడు అపోజిషన్ లీడర్ ఇవ్వలేదు ఆయనకి. అప్పుడు ఆయనకి ఇచ్చింది ఓన్లీ సిఎల్పి లీడర్, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్. ఎక్కువ సీట్లు వాళ్ళకే వచ్చినాయి. మొత్తం ఆ పీరియడ్ అంతా 5 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ పొజిషన్ ఖాళీగా ఉంది. సిఎల్పి లీడరే అపోజిషన్ లీడర్ లాగా వ్యవహరించాడు. జగన్ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ ఎల్పి లీడర్ అంటారు తప్ప అపోజిషన్ లీడర్ అన్నారు. ప్రతిపక్ష హోదాకు ఉండేది ఏంది? క్యాబినెట్ ర్యాంకు. ఇప్పుడు బుగ్గకార్లు అంటే తీసేశారు. బట్ ప్రతిపక్ష హోదాకు ఉండాల్సిన క్యాబినెట్ ర్యాంక్ సంబంధించిన ఫెసిలిటీస్ ఏవి కూడా జగన్కి ఇవ్వరు. సెక్యూరిటీని కానీ, తర్వాత ఒక ఎమ్మెల్యేకు ఉండే సెక్యూరిటీ వస్తుంది. అయితే ఆయన డిమాండ్ ఏంటంటే అపోజిషన్ లీడర్ అయితే ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి ఆయనకు. ఒక హోదా అది. ఆ హోదా అనేది ఆయన కోల్పోయాడు. నిజంగానే ఇంకో 7 మంది ఎమ్మెల్యేలు గెలిచి ఆయనకు ఆ హోదా వచ్చేది. కానీ డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడా? జనార్దన్ రెడ్డికి పీజీఆర్కి ఇవ్వలేదు. పీజీఆర్కి ఓన్లీ సిఎల్పి లీడర్గానే ఉన్నాడు. ఈ చట్టం ఒప్పుకోదు. కాబట్టి దాంతో అడ్జస్ట్ కావడం మంచిది జగన్. అది పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ ఇది కక్ష సాధింపు చర్య. కక్ష సాధింపు చర్య అది చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారు మనసులో పెట్టుకున్నారు. పోసాని కృష్ణమురళి ఎప్పుడు కూడా మనసులో ఏది ఉంటే అది బయటికి చెప్పే వ్యక్తి. ఆయన బాజాప్తా తెలంగాణ ఉద్యమాన్ని కూడా సపోర్ట్ చేశాడు. కాబట్టి అప్పుడే ఇప్పుడు నిజంగానే కేసు పెట్టదలుచుకుంటే అప్పుడే ఆయన అన్నప్పుడే కేసు పెట్టాలి. అప్పుడే ఆయనను అరెస్ట్ చేయాలి. బట్ అప్పుడేం చేయకుండా ఇన్ని రోజుల తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎం అయినా అనే దీంతో పవన్ కళ్యాణ్ ఆ రకంగా కక్ష సాధింపు చర్యలు చేసినట్టయితే ఈయన కూడా అందరి లీడర్లలోనే ఒక లీడర్గా భావించబడతాడు. నాలాంటి వాడికి ఒక ఆదర్శవంతమైన నాయకుడు పవన్ కళ్యాణ్. ఆయన చేగువేరా తనకు ఆదర్శం అన్నాడు. ఈ చిల్లరయాన్ని పట్టించుకుంటాడు. చేగువేరా బతుకుంటే అట్లా పట్టించుకునేవాడా? చేగువేరాకు ఆదర్శం అన్నప్పుడు ఫోకస్ అంతా కూడా తను సాధించిన లక్ష్యాల మీద ఉండాలి. కానీ వీళ్ళు ఇట్లా అన్నారు అట్లా అన్నారు, వాళ్ళని పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి, ఇది చిల్లర మనస్తత్వం. దీన్ని వదులుకుంటేనే పవన్ కళ్యాణ్ ఎదగలుగుతాడు. రేపు సీఎం కూడా అవుతాడు ఆంధ్రకు. కావాలని నేను కోరుకుంటున్నా. నేను బాగా అభిమానిస్తాను. కాబట్టి అది ఆయనను వీళ్ళని తొందరగా రిలీజ్ చేసి గౌరవంగా చూస్తే మంచిది. ఎందుకంటే ఆయన ఒక మంచి రచయిత. ఇదివరకు మంచి సినిమాలు కూడా తీశాడు. సార్ ఆయన మహిళల మీద, కుటుంబ సభ్యులు మహిళల మీద కూడా చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు కదా సార్. అంటే వ్యాఖ్యలను ఖచ్చితంగా నిరసించాల్సిందే. ఒకవేళ ఆయన ఎమోషనల్ అయ్యి బాగా ఓవర్ ఎమోషనల్ ఎమోషనల్ ఏమన్నా మాట్లాడితే ఆయనతోనే సారీ చెప్పాలి. ఆ పొరపాట్లు నేను మళ్ళీ ఇంకోసారి చేయొద్దనాలి. ఆ మాటలు వెనక్కి తీసుకోమని చెప్పాలి. వెనక్కి రాకపోయినా తను ఉపసంహరించుకున్నాడు అని అంటే దాన్ని ఇష్యూ చేయరు. బట్ ఆ మేరకు నేను అట్లా మాట్లాడడం కరెక్ట్ అని నేను చెప్పాను. పోసాని కృష్ణమురళి చేసింది తప్పే. ఎవరిని కూడా భార్యల జోలికి వెళ్ళొద్దు. అసభ్య పదజాలంతో ఏ నాయకుడిని కూడా దూషించొద్దు. రాజకీయాల్లో హుందాగా ఉండాలి. దానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. కానీ ఆ హుందాతనం పోతే వాళ్ళ క్యారెక్టరే పోతుంది తప్ప వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళకే చేటు తీసుకొస్తాయి.